this is Volu Rayappa and welcome to my channel. Thank you for visiting my channel. Please click on bell icon and subscribe to get more notifications. If you have any doubts, మీకు ఏమైనా కనుక డౌట్స్ ఉన్నా నేను చెప్పింది ఏమైనా కొంచెం అర్థం కాకపోయినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. అండ్ అంతకుముందు ఏం చూసామనంటే ఫిజికల్ ఫ్యాక్టర్స్, ఓకేనా? అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కసింగ్ అబౌట్ color coding concept in the resistors. Color coding concept. Color coding of the resistor. అసలు ఒక రెసిస్టర్ ఉన్నటువంటి కలర్ కోడింగ్ కాన్సెప్ట్కి వెళ్ళే ముందు ఫస్ట్ కలర్ కోడింగ్ ఎందుకు, అసలు దాన్ని పెట్టాల్సిన అవసరం ఏంటి అనేది రియల్ కాన్సెప్ట్లో చూసుకున్నాం. రియల్ కాన్సెప్ట్లో చూద్దాం. అసలు కలర్ కోడింగ్ ఎందుకు రానంటే కోడింగ్ మీన్స్ అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కలర్, ఓకేనా? కలర్ అంటే ఏంటి? ఒక రంగు అని, ఓకేనా? కలర్ అంటే ఏంటి? ఒక రంగు. అండ్ దే ఆర్ సో మెనీ నెంబర్ ఆఫ్ కలర్స్ డిపెండింగ్ అపాన్ ద మిక్సింగ్ వాల్యూస్. ఏమన్నా మనకు తెలిసినవి రెడ్, గ్రీన్, బ్లూ, ఓకే? దీని ఏమన్నామంటే ఆర్జీబీ కలర్స్ అన్నాం, ఓకే? దీస్ ఆర్ ద కలర్స్ రెడ్, గ్రీన్, బ్లూ అండ్ సో ఆన్. దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కలర్స్ డిపెండింగ్ అపాన్ ద మిక్సింగ్ పర్సంటేజ్ ఆఫ్ ది ఆల్ దీస్ వాల్యూస్, ఓకేనా? దిస్ ఇస్ ద కలర్. నెక్స్ట్ కోడింగ్ మీనింగ్ ఏంటి అంటే ఐడెంటిఫికేషన్, ఓకే? కోడింగ్ మీన్ ఐడెంటిఫికేషన్ అంటే ఏంటి? ఐడెంటిఫికేషన్ అంటే ఫైండ్ అవుట్ చేయడం అంటే ఏంటి? ఐడెంటిఫికేషన్ మీన్స్ టు ఫైండ్ ది సంథింగ్, ఓకేనా? ఒక దానిని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి అంటే మనం ఫైండ్ అవుట్ చేసినటువంటిది దేనికి సంబంధించింది అనేది తెలుసుకోవడానికి ఏంట్రా అంటే ఉపయోగించేది కోడింగ్, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము స్కూల్ డ్రెస్సులు కానీ కాలేజీ డ్రెస్సెస్ కానీ ఉన్నాయి, ఓకేనా? స్కూల్ డ్రెస్ అండ్ కాలేజ్ డ్రెస్సెస్ అండ్ కంపెనీ డ్రెస్సెస్, ఓకేనా? కంపెనీ డ్రెస్సులు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్ కంపెనీ ఉంది. శాంసంగ్ కంపెనీలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఉంటారా? శాంసంగ్ కంపెనీలో పనిచేసినటువంటి వర్కర్స్ ఆర్ ఎంప్లాయీస్ వాళ్ళు ఏం చేస్తారు? ఒక కలర్ ఉన్నటువంటి డ్రెస్, ఓకేనా? ఒక కలర్ ఉన్నటువంటి డ్రెస్ని ఉపయోగించుకుంటారు. నెక్స్ట్ ఇంకెక్కడ ఉన్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్జీ కంపెనీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీళ్ళు ఉపయోగించుకునేది రెడ్ డ్రెస్ అనుకోండి. నెక్స్ట్ సామ్సంగ్ ఉపయోగించుకునేది గ్రీన్ డ్రెస్, ఓకేనా? నెక్స్ట్ ఇంకేముంది? ఎల్జీ ఉంది, వివో మొబైల్ కంపెనీ ఉంది. వివో మొబైల్ ఉపయోగించుకునేది బ్లూ డ్రెస్, ఓకేనా? బ్లూ డ్రెస్. వీళ్ళు వేసుకునే డ్రెస్ గ్రీన్ డ్రెస్, వీళ్ళు వేసుకునేది రెడ్ డ్రెస్ అండ్ వీళ్ళు వేసుకునేది బ్లూ డ్రెస్ అనేది ఎవరైతే వేసుకున్నారో వాళ్ళు వివో కంపెనీ వాళ్ళు. నెక్స్ట్ రెడ్ డ్రెస్ ఎవరైతే వేసుకున్నారో వాళ్ళు ఎల్జీ కంపెనీ వాళ్ళు. నెక్స్ట్ గ్రీన్ డ్రెస్ ఎవరైతే వేసుకున్నారో వాళ్ళు శాంసంగ్ కంపెనీ వాళ్ళు, ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శాంసంగ్ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్, ఎల్జీ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ అండ్ వివో కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ ఒక చోట నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరు శాంసంగ్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు, ఎవరు ఎల్జీ కంపెనీకి సంబంధించిన వాళ్ళు, ఎవరు వివో కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్ కోడ్ అంటే వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్ యొక్క కలర్ కోడ్. గ్రీన్ అయితే కనుక శాంసంగ్ వాళ్ళని, రెడ్ అయితే కనుక ఎల్జీ వాళ్ళని, బ్లూ అయితే కనుక ఎవరు వివో వాళ్ళని. అదే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏ డ్రెస్ కోడ్ వేసుకోలేదు, ఓకేనా? ముగ్గురు ఒకే డ్రెస్లో వెళ్తున్నారు, ఓకే? ముగ్గురు ఒకే డ్రెస్లో వెళ్తున్నారు అంటే ఏంటి? ముగ్గురు వేసుకున్నటువంటి డ్రెస్ ఒకే కలర్. కానీ వాళ్ళు 3 పర్సన్స్ చేసేటటువంటి కంపెనీస్ ఏంటంటే వేరు. ఒక పర్సన్ ఏమో ఎల్జీలో పనిచేస్తున్నాడు, ఇంకో పర్సన్ శాంసంగ్లో పనిచేస్తాడు, ఇంకో పర్సన్ వివో కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాం? మనం ఐడెంటిఫై చేయగలుగుతాం, ఓకేనా? వీ కెనాట్ ఐడెంటిఫై ఈజీలీ, ఓకేనా? అర్థమవుతుందా? కానీ ఇప్పుడు మనం ఐడెంటిఫై చేస్తాం వాళ్ళు వేసుకున్నటువంటి కలర్, ఓకేనా? కలర్ కోడింగ్ అంటే ఏంటి? డ్రెస్ కలర్ని బట్టి మనము ఐడెంటిఫై చేసుకోవడం జరుగుతుంది. సేమ్ యాజ్ అలాగే కాలేజీలో వచ్చేసి కాలేజీలో చూసుకున్నాం. కాలేజ్ ఉందా? ఒక కాలేజీలో చూసుకున్నప్పుడు ఏదైనా ఒక కాలేజ్ తీసుకుంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ 1 కలర్, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రీన్ కలర్, ఓకేనా? సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ రెడ్ కలర్. నెక్స్ట్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ బ్లూ కలర్ వేసుకున్నారు అనుకున్నాం, ఓకేనా? ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ యొక్క కలర్ కోడ్ ఏంటంటే డ్రెస్ కలర్ కోడ్ గ్రీన్. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కలర్ ఏంటంటే డ్రెస్ కలర్ రెడ్. థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కలర్ బ్లూ. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అని మనకు తెలియదు,
సెకండ్ స్టూడెంట్స్, వాళ్ళు సెకండ్ స్టూడెంట్సే అని మనకు తెలియదు, వాళ్ళు థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ అని మనకు తెలియదు. ఓకేనా, ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరో మనకు తెలియదు. వాళ్ళు ఏంటంటే 3% రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ స్టూడెంట్స్ ఎవరో కూడా మనకు తెలియదు. ఓకే, వాళ్ళ పేరు తెలియదు, వాళ్ళ మొహం కూడా తెలియదు మనకి. కానీ మనము ఎవరు ఫస్ట్ ఇయర్, ఎవరు సెకండ్ ఇయర్, ఎవరు థర్డ్ ఇయర్ ఎలా ప్రెడిక్ట్ చేస్తాము? వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్ యొక్క కలర్ రెడ్ అయితేనేమో సెకండ్ ఇయర్ వాళ్ళు, నెక్స్ట్ గ్రీన్ అయితేనేమో ఫస్ట్ ఇయర్ వాళ్ళు, బ్లూ అయితే థర్డ్ ఇయర్ వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటాం. ఓకేనా, అంటే ఏంటి? టు ఐడెంటిఫై సంథింగ్ ఈజీ వేలో ఒకదాన్ని ఐడెంటిఫై చేసుకోవడానికి, ఒకదానికి ఉన్నటువంటి వాల్యూని ఐడెంటిఫై చేసుకోవడానికి ఉపయోగించేది ఏంటంటే కలర్ కోడింగ్. ఓకే, సేమ్ ఎలా రియల్ లైఫ్లో అయితే ఉపయోగించుకుంటున్నాము ఈ డ్రెస్సెస్ కాన్సెప్ట్లో, అలాగే కూడా ఒక రెసిస్టర్కి ఉన్నటువంటి వాల్యూని ఓకేనా ఈజీగా మెజర్ చేసుకోవడానికి ఉపయోగించేది ఏంటంటే కలర్ కోడింగ్ కాన్సెప్ట్. ఓకేనా, ఏంటమ్మా కలర్ కోడింగ్ కాన్సెప్ట్. To identify the resistor of resistance, okay na? Identification. To identify the identification easily the resistance of resistor. ఒక రెసిస్టర్ ఉన్నటువంటి రెసిస్టెన్స్ వాల్యూని ఈజీగా మనము చూసి, రెసిస్టర్ వైపు మనము చూసి ఐడెంటిఫై చేసుకోవడానికి ఉపయోగించేది ఏంటంటే కలర్ కోడింగ్. ఓకేనా, ఇక్కడ వితౌట్ మీటర్, ఎటువంటి మీటర్ సహాయం లేకుండా, వితౌట్ మీటర్ అంటే ఒక రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూని మెజర్ చేయడానికి ఎటువంటి మీటర్ హెల్ప్ లేకోకుండా ఓన్లీ మనం ఫిజికల్గా దాని వైపు చూసి ఆ రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూని ఐడెంటిఫై చేసుకోవడానికి ఉపయోగించేది కలర్ కోడింగ్ అని అంటాం. ఓకేనా, దీన్ని ఎవరు కనుక్కున్నారు అని అంటే కనుక దీన్ని ఫైండ్ అవుట్ చేసినటువంటిది రేడియో మ్యానుఫ్యాక్చరర్ అసోసియేషన్ కంపెనీ వాళ్ళు కనుక్కోవడం జరిగింది. ఎప్పుడు అంటే 1920s రేడియో మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ అనే కంపెనీ వాళ్ళు దీన్ని ఫైండ్ అవుట్ చేయడం, మనం డిస్కవర్ చేయడం జరిగింది కలర్ కోడింగ్. ఓకేనా, నెక్స్ట్ టు ఐడెంటిఫై ది రెసిస్టెన్స్ ఆఫ్ ది రెసిస్టర్ వితౌట్ యూజింగ్ ది మీటర్ ఏమి సహాయం లేకుండా ఒక రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూని మెజర్ చేసుకోవడానికి ఉపయోగించేది కలర్ కోడింగ్. ఓకేనా, ఇక్కడ ఇది కలర్ కోడింగ్ అంటే ఏంటి? టు ఐడెంటిఫై ది సంథింగ్. ఓకేనా, టు ఐడెంటిఫై ది సంథింగ్, ఒకదాన్ని మెజర్ ఒకదాన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవడానికి, ఐడెంటిఫై చేయడానికి ఉపయోగించేది ఏంటంటే కలర్ కోడింగ్, డిపెండింగ్ అపాన్ ది అప్లికేషన్. ఇక్కడ రెసిస్టెన్స్ అనే కాన్సెప్ట్లో ఎన్ని ఉన్నాయంటే కలర్ కోడింగ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ వన్ వచ్చేసి సీరియల్ నెంబర్. ఓకేనా, ఫస్ట్ వన్ దే ఆర్ సో మెనీ నెంబర్ ఆఫ్ కలర్ కోడింగ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ది రెసిస్టర్ కాన్సెప్ట్. ఓకేనా, రెసిస్టర్ కాన్సెప్ట్. ఫస్ట్ కలర్ వచ్చేసి ఏంటి అంటే బ్లాక్. ఫస్ట్ కలర్ వచ్చేసి బ్లాక్. నెక్స్ట్ వన్ బ్రౌన్. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్, బ్రౌన్, రెడ్. ఓకేనా, బ్లాక్, బ్రౌన్, రెడ్, ఆరెంజ్. ఓకేనా, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్. ఓకేనా, గ్రీన్ 5 అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ. బ్లాక్, బ్రౌన్, రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్ అండ్ బ్లూ, వైలెట్. ఓకేనా, గ్రే అండ్ వైట్. ఓకేనా, ఆల్ దీస్ కలర్స్ ఆర్ యూస్డ్ ఇన్ ది దేనిలో ఇచ్చేసుకుంటారు? రెసిస్టెన్స్ అండ్ రెసిస్టెన్స్ మెజర్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటారు. బ్లాక్, బ్రౌన్, రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, వైలెట్, గ్రే అండ్ వైట్. ఓకేనా, ప్రతి ఒక్క మరి ఇవి ఐడెంటిఫికేషన్. ఓకేనా, ఈ కలర్స్ను ఉపయోగించుకొని ఒక రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ మెజర్ చేసుకోవాలి. ఓకేనా, ఈ బ్లాక్ని కలర్ కూడా అంటాం కానీ ఒక వాల్యూ అనం కదా, బ్రౌన్ని కలర్ కూడా అంటాం, వాల్యూ అనం. రెడ్, దిస్ కాల్డ్ యాజ్ కలర్, నాట్ ఏ వాల్యూ. ఆల్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ కలర్స్, దీస్ ఆర్ నాట్ ఏ వాల్యూస్. ఓకేనా, వాల్యూస్ అనము. మరి ఉన్నటువంటి కలర్స్ని వాల్యూ రూపంలో మార్చుకోవడానికి ఏంటనంటే బ్లాక్ని ఏమన్నామంటే కలర్ వాల్యూ వచ్చేసి 0, బ్రౌన్ వాల్యూ వచ్చేసి 1, రెడ్ వచ్చేసి 2, ఆరెంజ్ వచ్చేసి 3 అండ్ ఎల్లో 4, గ్రీన్ 5, బ్లూ 6, వైలెట్ 7, గ్రే 8, 9, వైట్. ఓకేనా, బ్లాక్ కలర్ వచ్చేసి 0, బ్లాక్ ఈజ్ ఇండికేటెడ్ యాజ్ 0, బ్రౌన్ ఈజ్ ఇండికేటెడ్ యాజ్ 1, రెడ్ ఈజ్ ఇండికేటెడ్ యాజ్ 2, ఆరెంజ్ ఈజ్ ఇండికేటెడ్ యాజ్ 3 అండ్ yellow ఇండికేటెడ్ యాజ్ 4. Like that up to the white is called as 9th digit.
ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ 9. ద నెంబర్ ఆఫ్ ది వైట్ ఈస్ 9. ఓకేనా, ఆల్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ డిజిట్స్. ఆల్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ డిజిట్స్ ఆఫ్ ది కలర్ కోడ్. ఒక కలర్ కోడ్కి ఉన్నటువంటి వాల్యూస్ ఏమన్నాము అంటే డిజిట్ ఆఫ్ ది కలర్ కోడ్ అన్నాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే టాలరెన్స్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి టాలరెన్స్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే మల్టీప్లయర్. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మల్టీప్లయర్స్. ఇక్కడ చూద్దాం ఈ టాలరెన్స్. ఓకేనా, టాలరెన్స్ అంటే ఏంటి, పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ ఒరిజినల్ వాల్యూ టు యాక్సెప్ట్. ఓకేనా, ఒక ఎంత వాల్యూ అయితే చేంజ్ వచ్చిందో ఆ వాల్యూని యాక్సెప్ట్ చేయాలా చేయకూడదా. ఓకేనా, యాక్సెప్ట్ చేయొచ్చా రిజెక్ట్ చేయొచ్చు అని తెలిపేది ఏంటో అని అంటే టాలరెన్స్ వాల్యూ తెలుపుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 ohms రెసిస్టర్ ఉంది, కొన్నప్పుడు నాకు ఎంత వచ్చింది 90 ohms వచ్చింది. 90 ohms వచ్చిందంటే ఎంత ohms తగ్గింది, నాకు ఒరిజినల్ దానికన్నా 10 ohms తగ్గింది. అంటే 10 ohms తగ్గినప్పటికీ ఈ 90 ohms వచ్చినటువంటి రెసిస్టర్ని యాక్సెప్ట్ చేయొచ్చా చేయకూడదా. అంటే ఒరిజినల్ వాల్యూలో ఎంత వాల్యూ తగ్గింది 10 ohms తగ్గింది, అండ్ ఒరిజినల్ వాల్యూలో ఎంత పర్సెంట్ తగ్గింది 10% తగ్గింది. ఎంత పర్సెంట్ తగ్గింది 10% తగ్గింది. అంటే ఒరిజినల్ వాల్యూలో ఎంత పర్సెంట్ తగ్గితే యాక్సెప్ట్ చేయాలి అని తెలిపేది ఏంటంటే టాలరెన్స్. అండ్ ఒరిజినల్ వాల్యూలో ఎంత పర్సెంట్ పెరిగితే యాక్సెప్ట్ చేయాలి. మనం మెజర్ చేసినటువంటి వాల్యూ అనేది ఒరిజినల్ వాల్యూలో ఎంత పర్సెంట్ తగ్గితే యాక్సెప్ట్ చేయాలి, మనం మెజర్ చేసినటువంటి వాల్యూ అనేది ఎంత పర్సెంట్ పెరిగితే యాక్సెప్ట్ చేయాలని తెలిపేది ఏంటంటే టాలరెన్స్ వాల్యూ. ఓకేనా, టాలరెన్స్ వాల్యూ. దీస్ ఆర్ ద టాలరెన్స్. ఓకేనా, టాలరెన్స్ అనేది ఎక్కడ ఉంటుందంటే టాలరెన్స్ బ్యాండ్ వచ్చేసి ఒకసారి తర్వాత చూద్దాం టాలరెన్స్ గురించి. ఒక బ్యాండ్ వచ్చేసి టాలరెన్స్. ఇక్కడ మల్టీప్లైర్ ఉంది కదా, ఈ మల్టీప్లైర్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ టాలరెన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. దాని గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఈ బ్లాక్ యాక్ట్ యాజ్ ఏ 0, బ్రౌన్ 1 అండ్ రెడ్ 2 and orange 3 and yellow 4 and green 5, 6 blue, 7 violet and grey 8 and white is called as 9. Okay, all these are called as digits of the color coding. Okay na, next one ఏముంది మనకి డిజిట్స్ అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసేమో ఏంటంటే నెక్స్ట్ వన్ వచ్చేసి టాలరెన్స్. ఓకేనా, టాలరెన్స్ని ఎలా దేనిలో ఇండికేట్ చేసుకుంటామంటే పర్సంటేజ్ ఆఫ్ యాక్సెప్టెన్స్, పర్సంటేజ్లో ఇండికేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ టాలరెన్స్ వచ్చేసి ఏముంటాయంటే అదర్ దెన్ ది ఈ 10 వాల్యూస్ అంటే ఏంటి, అదర్ దెన్ ది దీస్ కలర్స్ ఏముంటాయి, సిల్వర్ ఒకటి, నెక్స్ట్ గోల్డ్ ఒకటి, అండ్ పింక్ ఆర్ అదర్ దట్ మీన్స్ నో కలర్. ఓకేనా, ఇన్ కేస్ ఓకేనా సిల్వర్ మనం మెజర్ చేసేటటువంటి ఒక రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్, ఒక రెసిస్టర్ యొక్క కలర్, ఒక రెసిస్టర్ బాడీ మీద సిల్వర్ కలర్ ఉందనుకోండి. ఓకేనా, ఆ సిల్వర్ కలర్ దట్ ఈస్ యాక్ట్ యాజ్ ఏ టాలరెన్స్ కలర్, టాలరెన్స్ వాల్యూని ఇండికేట్ చేస్తుంది. మరి టాలరెన్స్ ఎంత ఉంటుంది, ఇన్ కేస్ రెసిస్టర్ బాడీ మీద సిల్వర్ కలర్ ఉన్నటువంటి ఓకేనా కలర్ బ్యాండ్ ఉంటే కనుక ఆ సిల్వర్ కలర్ టాలరెన్స్ పర్సంటేజ్ ఎంత అంటే +or -5%. ఓకేనా, +or-5%, సారీ +or-10%. సిల్వర్ కలర్ ఉంటే కనుక +or-10%. అదే గోల్డ్ కలర్ ఉంటే కనుక +or-5%. ఓకేనా, మన రెసిస్టర్ బాడీ మీద సిల్వర్ కలర్ ఉంటే దట్ టాలరెన్స్ పర్సంటేజ్ ఈస్ 10%. గోల్డ్ కలర్ ఉంటే కనుక టాలరెన్స్ పర్సంటేజ్ ఈస్ 5%. ఓకేనా, లేదు గోల్డ్ కలర్ లేదు, సిల్వర్ కలర్ లేదు, పింక్ కలర్ ఉంది, పింక్ కలర్ ఉంటే కనుక +or-20%. పింక్ కలర్ ఉన్నా దేర్ ఇస్ నో కలర్, అక్కడ టాలరెన్స్ బ్యాండ్ దగ్గరలో కలర్ లేదు అని అంటే కనుక దాన్ని ఎలా ఎంత వాల్యూతో ఇండికేట్ చేసుకుంటామంటే టాలరెన్స్ పర్సంటేజ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఎంత యాక్సెప్ట్ చేసుకుంటామంటే 20%ని యాక్సెప్ట్ చేసుకోవడం జరుగుతుంది. సిల్వర్ అయితేనేమో 10, గోల్డ్ అయితేనేమో 5%, అండ్ పింక్ అయితేనేమో ఎంత పర్సెంట్ 20% యాక్సెప్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది టాలరెన్స్ ఏం ఇండికేట్ చేస్తుందంటే యాక్సెప్టెన్స్ మినిమం నుంచి మ్యాక్సిమం వాల్యూ. ఓకేనా, మినిమం నుంచి మ్యాక్సిమం వాల్యూ అంటే మనకు వచ్చినటువంటి మెజర్ చేసినటువంటి వాల్యూ అనేది ఎంత వాల్యూ నుంచి ఎంత వాల్యూ లోపు వస్తే మనం మెజర్ చేసినటువంటి వాల్యూ ఆఫ్ రెసిస్టర్ని యాక్సెప్ట్ చేయాలి. ఓకేనా, మనం మెజర్ చేసినటువంటి వాల్యూ అనేది ఎంత నుంచి ఎంత వరకు వస్తే దాన్ని యాక్సెప్ట్ చేయాలి, ఎంత మినిమం నుంచి ఎంత మ్యాక్సిమం లోపు ఓకే వస్తే దాన్ని యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి ఏం చెప్తుంది, టాలరెన్స్ చెప్తుంది. ఓకే, మనం మెజర్ చేసినటువంటి వాల్యూ అనేది ఎలా ఉండాలంటే
మినిమం వాల్యూ కన్నా ఓకేనా మినిమం వాల్యూ కన్నా ఎక్కువ ఉండాలి ఓకేనా. నెక్స్ట్ మ్యాక్సిమం వాల్యూ కన్నా ఎంత ఉండాలి తక్కువ ఉండాలి. మినిమం వాల్యూ కన్నా ఎక్కువ ఉండాలి, మ్యాక్సిమం వాల్యూ కన్నా తక్కువ ఉండడం జరుగుతుంది. దీన్ని ఏమన్నాము అంటే యాక్సెప్టెన్స్ ఆఫ్ వాల్యూ దట్ ఈస్ కాల్డ్ యాజ్ టాలరెన్స్ వాల్యూ అన్నాను. ఈ మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూ ఎవరు డిసైడ్ చేస్తారంటే పర్సంటేజ్ ఆఫ్ టాలరెన్స్ డిసైడ్ చేయడం జరుగుతుంది ఓకేనా. దిస్ ద టాలరెన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏముంటుందంటే మల్టీప్లేయర్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ మల్టీప్లేయర్ ఓకేనా. మల్టీప్లేయర్. అసలు మల్టీప్లేయర్కి వెళ్ళే ముందు టాలరెన్స్ మర్చిపోయాం. మనం ఏం మర్చిపోయాం అంటే అసలు టాలరెన్స్ ఎందుకు, అసలు టాలరెన్స్ అనే కాన్సెప్ట్ అసలు ఎందుకు వచ్చింది అంటే పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాక్సెప్టెన్స్. ఇంత వాల్యూ నుంచి ఇంత వాల్యూలోకి వస్తే మాత్రమే మనం యాక్సెప్ట్ చేయాలి అని అనుకుంటున్నాం. అసలు ఎందుకు యాక్సెప్ట్ చేయాలి, అసలు ఎందుకు వస్తుంది అనేది చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చూద్దాం. అసలు టాలరెన్స్ ఎందుకు అసలు పెట్టాల్సిన అవసరం ఏంటి, అసలు మినిమం నుంచి మ్యాక్సిమం వాల్యూ లోపు ఏదో ఒక వాల్యూ ఎందుకు మారుతుంది. అసలు ఒరిజినల్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 100 ohms అన్నాను, నాకు ఒరిజినల్ వాల్యూ 100 ohms ఎందుకు రాదు మెజర్ చేస్తే, అయితే ఎందుకు ఎక్కువ వస్తుంది ఎందుకు తక్కువ వస్తుంది, అయితే ఎందుకు ఎక్కువ వస్తుంది అనేది కావాలి. ఎందుకు ఎక్కువ వస్తుంది ఎందుకు తక్కువ వస్తుంది అని అంటే ఇది తయారు చేసే మెటీరియల్ అనేది ఏంటిది, మెటీరియల్ కార్బన్ కానీ వైర్ కానీ మెటల్ ఫిలిం కానీ ఓకేనా. ఒక రెసిస్టర్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ తయారు చేస్తారు ఓకేనా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ తయారు చేస్తారు ఓకేనా. తయారు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కంపల్సరీ నేనేం దేని యంత్రం అంటున్నాను 100 ohms ఉన్నటువంటి రెసిస్టర్ని కార్బన్తో కానీ వైర్తో కానీ మెటల్ ఫిల్మ్ రెసిస్టర్తో కానీ తయారు చేయమని అడుగుతున్నాను ఓకేనా. తయారు చేయమని అడిగినప్పుడు ఖచ్చితంగా తయారు చేసేటటువంటి పర్సన్ అనేవాడు 100 ohmsకి ఖచ్చితంగా ఎవడో తయారు చేయలేడు ఓకేనా. తయారు చేసినటువంటి రెసిస్టర్ యొక్క వాల్యూ కంపల్సరీ ఎగ్జాక్ట్గా 100 ohms రాదు ఓకేనా. అయితే 100 ohms కన్నా తక్కువ వస్తుంది, లేదనుకుంటే కనుక 100 ohms కన్నా ఎక్కువ రావడం జరుగుతుంది. అంటే ఏంటి, లెస్ దాన్ 100 ఆర్ గ్రేటర్ దాన్ 100. ఎంత లెస్ దాన్ 100 వస్తే యాక్సెప్ట్ చేయాలి, ఎంత గ్రేటర్ దాన్ 100 వస్తే యాక్సెప్ట్ చేయాలి. అది ఎవరు చెప్తారంటే టాలరెన్స్. ఎందుకు టాలరెన్స్ చెప్తున్నారంటే వీ కెనాట్ ఎగ్జాక్ట్లీ మ్యానుఫ్యాక్చర్ ది ఎగ్జాక్ట్ వాల్యూ బై యూజింగ్ ది కార్బన్ అండ్ ఆల్ దీస్ మెటీరియల్స్ ఓకేనా. అన్ని మెటీరియల్స్ ఉపయోగించుకొని మనము ఎగ్జాక్ట్ వాల్యూని తయారు చేయలేము కాబట్టి ఓకేనా. అయితే గ్రేటర్ దాన్ 100 వస్తుంది, లేదనుకుంటే కనుక లెస్ దాన్ 100 వస్తుంది ఓకేనా. ఎంత గ్రేటర్ దాన్ 100 అంటే 100 కన్నా ఎంత ఎక్కువ ఉన్నటువంటి వాల్యూని యాక్సెప్ట్ చేయాలి, ఎంత తక్కువ వచ్చినటువంటి వాల్యూని యాక్సెప్ట్ చేయాలి అనేది ఎవరు చెప్తాడు అంటే టాలరెన్స్ వాల్యూ చెప్పడం జరుగుతుంది ఓకేనా. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి, మల్టీప్లయర్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మల్టీప్లయర్ మీనింగ్ ఏంటిది, ఏదైతే మల్టిప్లికేషన్ చేస్తుందో దాన్ని ఏమన్నా అంటే మల్టిప్లికేషన్. ఏదైతే మల్టిప్లికేషన్ చేస్తుందో దాన్ని ఏమన్నామంటే మల్టీప్లయర్ అన్నాం. మల్టీప్లయర్ అన్నాం. ఇక్కడ మల్టీప్లయర్ అంటే మీనింగ్ ఏంటి, ఏదైతే మల్టిపుల్ చేస్తుందో దాన్ని ఏమన్నామంటే మల్టీప్లయర్ అన్నాము. ఇక్కడ ఫార్ములా వచ్చేసి ఇంటూ 10 power n ఓకే, ఇంటూ 10 power n. మల్టీప్లయర్ యొక్క ఫార్ములా ఏంటంటే ఇంటూ మల్టిప్లికేషన్ సింబల్ ఇంటూ 10 power n. ఇక్కడ n చూసారా, ఈ n మీనింగ్ ఏంటంటే n మీనింగ్ మల్టీప్లయర్ అనే ఒక బ్యాండ్ ఉంటుంది ఓకేనా. ఈ మల్టీప్లయర్ అనే బ్యాండ్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ యొక్క వాల్యూ ఓకేనా. n ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ మల్టీప్లయర్ బ్యాండ్ కలర్ మల్టీప్లయర్ బ్యాండ్ యొక్క కలర్ వాల్యూ ఓకేనా. మల్టీప్లయర్ బ్యాండ్ యొక్క కలర్ వాల్యూ ఏదైతే మల్టీప్లయర్ ఉందో ఆ మల్టీప్లయర్ అనే బ్యాండ్ ప్లేస్లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ యొక్క వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మల్టీప్లయర్ బ్యాండ్ అనేది రెడ్ అని ఉంది, ఇక్కడ ఏం ప్లేస్ చేస్తాం, రెడ్ వాల్యూ ఎంత 2 అంటే ఏమవుతుంది 10 power 2 అంటే ఎంత 100. ఒకవేళ నాకు ఎల్లో ఉంది, మల్టీప్లయర్ బ్యాండ్ అనేది ఎల్లో ఉంది, ఎల్లో అంటే వాల్యూ ఎంత 4, అప్పుడు ఏమవుతుంది 10 power 4 ఓకేనా. 10 power 4 అంటే ఎంత 10,000 ఓకేనా, 10,000. The n value is indicated the value of the multiplier band color. మల్టీప్లయర్ బ్యాండ్ లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ వాల్యూని మల్టీప్లయర్ అన్నాం. దిస్ ఇస్ ద డెఫినేషన్. అసలు ఇక్కడ మల్టీప్లయర్ అంటే అసలు ఎందుకు ఓకేనా, మల్టీప్లయర్ అనే కాన్సెప్ట్ ఎందుకు అసలు
మల్టీప్లేయర్ అనే కాన్సెప్ట్ ఎందుకు అని అంటే ఇక్కడ దీన్ని మల్టీప్లేయర్ అనడానికి అవసరం ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేద్దామనంటే డిఫరెంట్ బ్యాండ్స్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ బ్యాండ్స్ రెసిస్టర్స్ అంటే ఒక రెసిస్టర్ మీద ఎన్ని బ్యాండ్స్ ఉన్నాయి ఆ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ బ్యాండ్స్ బట్టి డిఫరెంట్ రెసిస్టర్స్ తయారు చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి 4 బ్యాండ్ రెసిస్టర్. ఈ 4 బ్యాండ్ రెసిస్టర్ అంటే ఏంటంటే ఒక రెసిస్టర్ బాడీ మీద ఎన్ని బ్యాండ్స్ ఉంటాయి అని అంటే 4 బ్యాండ్స్ ఉంటాయి. ఏంటివి 4 కలర్ బ్యాండ్స్ ఉండడం జరుగుతుంది. దిస్ ద 1 కలర్ బ్యాండ్, నెక్స్ట్ దిస్ సెకండ్ అండ్ 4 అండ్ దిస్ ద 4th కలర్ బ్యాండ్. అర్థమవుతుందా? ఈ ఫస్ట్ కలర్ బ్యాండ్ ఏమనుకున్నామంటే దీన్ని డిజిట్ అని అంటాం. ఓకేనా? దీన్ని ఇండికేటెడ్ యాజ్ డిజిట్. సెకండ్ కలర్ని ఏం ఇండికేట్ చేస్తామంటే డిజిట్ ఇన్ ది నెంబర్. ఓకే, డిజిట్ ఇన్ ది రెసిస్టెన్స్ వాల్యూ. దిస్ ఇండికేట్ యాజ్ ఏ మల్టీప్లయర్ బ్యాండ్. ఓకే, మల్టీప్లయర్ బ్యాండ్. నెక్స్ట్ దిస్ బ్యాండ్ ఈస్ కాల్డ్ యాజ్ టాలరెన్స్ బ్యాండ్. దిస్ కాల్డ్ యాజ్ టాలరెన్స్ బ్యాండ్. అర్థమవుతుందా? అంటే సిల్వర్ అండ్ గోల్డ్ అండ్ మనం ఇంకేమనుకున్నాం పింక్. ఓకేనా? ఈ బ్యాండ్ ప్లేస్లో ఇక్కడ సిల్వర్ కలర్ ఉందనుకోండి, పర్సంటేజ్ వాల్యూ ఎంత తీసుకుంటాం? టాలరెన్స్ ప్లస్ ఆర్ మైనస్ తీసుకుంటాం. అర్థమవుతుందా? మన ఒరిజినల్ వాల్యూ కన్నా ప్లస్ ఆర్ మైనస్ తక్కువ, ప్లస్ ఆర్ మైనస్ ఎక్కువ అండ్ ప్లస్ ఆర్ మైనస్ ఎక్కువ వస్తే యాక్సెప్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 4th ఉంది కదా, 4th థర్డ్ బ్యాండ్. సో థర్డ్ బ్యాండ్ ఏంటి అంటే మల్టీప్లేయర్. ఓకేనా? థర్డ్ బ్యాండ్ ప్లేస్లో నాకు ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో ఉంది. థర్డ్ ప్లేస్లో ఎల్లో కలర్ బ్యాండ్ని డిజైన్ చేశారు. ఎల్లో కలర్ బ్యాండ్ డిజైన్ చేస్తే అప్పుడు మల్టీప్లేయర్ ఏమవుతుంది? 10 పవర్ ఎల్లో వాల్యూ అంతా 4, మల్టీప్లేయర్ ఏమవుతుంది? 10 పవర్ 4 అవడం జరుగుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ ఉంది. మల్టీప్లేయర్ ఈ బ్యాండ్ కలర్ ఏంటంటే రెడ్, వాల్యూ అంతా 2, అప్పుడు ఏమవుతుంది? మనకి మల్టీప్లేయర్ 10 పవర్ 2 అవడం జరుగుతుంది. ఇవేంటంటే డిజిట్ వాల్యూస్. ఓకేనా? డిజిట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ తీసుకున్నాను. నెంబర్ అంతే 464. ఒక నెంబర్ తీసుకున్నప్పుడు 464. ఫస్ట్ డిజిట్ ఏంటిది? 4, సెకండ్ డిజిట్ 6 అండ్ థర్డ్ డిజిట్ 4. ఓకేనా? ఒక నెంబర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాల్యూని ఏమన్నామంటే డిజిట్ ఆఫ్ ది నెంబర్ అని అన్నాము. ఓకేనా? మనం ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక రెసిస్టర్ ఉంది. ఒక రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ 464.2 అని ఉంది. ఓకే, 464.2. ఈ 4 ఏమన్నాము? ఫస్ట్ డిజిట్ ఆఫ్ ది రెసిస్టెన్స్, సెకండ్ డిజిట్ ఆఫ్ ది రెసిస్టెన్స్ అండ్ థర్డ్ డిజిట్ ఆఫ్ ది రెసిస్టెన్స్ అండ్ 5th రెసిస్టర్ ఆఫ్ ది డిజిట్స్. అదొక రెసిస్టెన్స్. దీన్ని మనం డిజిట్స్ ఆఫ్ ది నెంబర్ అని అన్నాం. ఓకేనా? దిస్ ఇస్ ద 4 బ్యాండ్ రెసిస్టర్. ఫస్ట్ ఏంటి? డిజిట్ ఇండికేటెడ్ యాజ్ ఎ డిజిట్ అండ్ second is indicated as a digit and third one is indicated as a multiplier and 4th one is indicated as a tolerance of the resistor. Okay na? Next 5 band resistor. 5 band resistor లో ఏముంటుందంటే నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి 5 band resistor. ఓకేనా? సెకండ్ వన్ వచ్చేసి 5 band resistor. 5 band resistor అది ఎలా ఉంటుందంటే మొత్తం ఎన్ని కలర్స్ ఉంటాయంటే 5 కలర్స్ ఉండడం జరుగుతుంది. ఈ 5 band రెసిస్టర్ ఎన్ని కలర్స్ ఉంటాయి? 5 bands. 1 2 3 4. This is the 5th band. First band act as a digit of resistance. Next is indicated as a digit. Third indicate as a digit. Fourth one indicate as a multiplier. Fifth one is indicated as a tolerance, that is percentage. Last color is indicated as a tolerance. These are the 5 band resistor. Example of the 5 band resistor. First one indicated as a digit, second digit, third one digit, fourth one multiplier and fifth one that is tolerance. Okay na? Next asla ee first color tolerance ledante first color anedi డిజిట్ అనేది అలా ఇండికేట్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక రెసిస్టర్ ఇచ్చాను. రెసిస్టర్ ఇచ్చేసినప్పుడు ఆ రెసిస్టర్ మీద ఎన్ని కలర్స్ ఉన్నాయి? 5 కలర్స్ ఉన్నాయి. 5 కలర్స్ ఉన్నప్పుడు ఆ రెసిస్టర్ మీద ఎటువంటి ఇండికేషన్ ఉండదు. ఓకే, డాట్ పెట్టి కానీ అలాంటివి అంటే ఫస్ట్ కలర్ ఇది అని ఎవడో చెప్పడు, సెకండ్ కలర్ ఇది అని ఎవడో చెప్పడు. మరి ఎలా ఐడెంటిఫై చేసుకుంటాం? ఫస్ట్ కలర్ వచ్చేసి డిజిట్ అని, లాస్ట్ కలర్ వచ్చేసి సిల్వర్ అని ఎలా ఇండికేట్ చేసుకుంటామంటే మనం ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నాం. ఏదైతే రెసిస్టర్ మీద ఉన్నటువంటి 1 2 3 4 కలర్స్ ఉన్నాయి కదా,
5 బ్యాండ్ రెసిస్టర్స్కి ఎన్ని కలర్స్ ఉంటాయి? 5 రెసిస్టర్స్, 5 బ్యాండ్ రెసిస్టర్కి 5 కలర్స్ ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ కలర్ డిజిట్, సెకండ్ కలర్ డిజిట్, థర్డ్ కలర్ డిజిట్, ఫోర్త్ కలర్ మల్టీప్లైయర్, ఫిఫ్త్ కలర్ ఏదైతే ఉందో దిస్ ఇస్ కాల్డ్ టాలరెన్స్. ఓకేనా? దిస్ ఇస్ కాల్డ్ యాజ్ డిజిట్ and this is called as digit, this is called as digit and this is the multiplier, this is the tolerance. ఓకేనా? టాలరెన్స్. మరి ఫస్ట్ కలర్ వచ్చేసి డిజిట్ అని, లాస్ట్ కలర్ వచ్చేసి టాలరెన్స్ అనేది ఎలా ఐడెంటిఫై చేసుకుంటామంటే టాలరెన్స్ కలర్ ఏదైతే ఉందో దానికి ముందున్నటువంటి కలర్కి చాలా గ్యాప్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ టు సెకండ్ అండ్ సెకండ్ టు థర్డ్, థర్డ్ టు ఫోర్త్, ఈ 1 2 3 ఈ 3 గ్యాప్స్తో పోల్చుకుంటే ఫోర్త్ గ్యాప్ అనేది చాలా ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఓకేనా? అంటే ఈ ఫోర్త్ గ్యాప్తో పోల్చుకుంటే ఈ 3 గ్యాప్స్ అనేవి చాలా స్మాల్గా ఉంటాయి. ఏ గ్యాప్ అయితే ఎక్కువ ఉందో ఆ గ్యాప్లో ఉన్నటువంటి లాస్ట్ బ్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ఏమన్నామంటే టాలరెన్స్ అనడం జరిగింది. ఓకేనా? దీస్ ద డిఫరెంట్ బ్యాండ్స్ ఇన్ ది కలర్ కోడింగ్ కాన్సెప్ట్ ఆఫ్ ద రెసిస్టర్. ఓకేనా? అసలు ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, మల్టీప్లైయర్ అంటే ఏం చూసాం, 10 పవర్ n. ఓకేనా? 10 పవర్ n మల్టీప్లైయర్ బ్యాండ్ ప్లేస్లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ యొక్క వాల్యూని n అనుకున్నాం. ఓకేనా? n అనుకోవడం జరిగింది. అసలు ఇక్కడ మల్టీప్లైయర్ ఎందుకు అనేది మనకు కావాలి. అసలు మల్టీప్లైయర్ యొక్క ఉపయోగం ఏంటి, ఇక్కడ మల్టీప్లైయర్ పెట్టాల్సిన అవసరం ఏంటి, మల్టీప్లైయర్ యొక్క పెట్టకపోతే ఏమవుతుంది? ఓకేనా? మల్టీప్లైయర్ పెట్టకపోతే ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమనుకున్నాను, ఒక రెసిస్టర్ని తీసుకున్నాను, ఒక రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అంటే 1 2 3 4 5 6 7. ఓకేనా? నేను ఒక రెసిస్టర్ని తయారు చేయాలి, ఆ రెసిస్టర్ వాల్యూ ఎంత ఉండాలి అని అంటే 1 2 3 4 5 6 7 అని ఉండాలి. ఓకేనా? ఉండేలాగా నేను డిజైన్ చేయాలి. అంటే ఇక్కడ ఏమొస్తుంది 1 2 3 4 5 6, ఇక్కడ 12,34,567 ఓమ్స్ ఉండాలి. ఒక రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఉండాలంటే 12,34,567 ఉండాలి. ఓకేనా? ఇలా ఉండేలాగా నేను ఏం చేయాలి, రెసిస్టర్ని డిజైన్ చేయాలి. డిజైన్ చేయాలంటే ఏం చేయాలి, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ, 1 డిజిట్ ఇన్ ది నెంబర్. ఒక నెంబర్లో ఉన్నటువంటి ఒక డిజిట్ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం, ఒక డిజిట్ ఈక్వల్ టు 1 బ్యాండ్ ఇన్ ది రెసిస్టర్ బాడీ. ఒక రెసిస్టర్ బాడీ మీద ఉన్నటువంటి ఒక కలర్ బ్యాండ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 డిజిట్ ఇన్ ది నెంబర్. ఓకేనా? నేను ఏమంటున్నాను ఇక్కడ, ఒక డిజిట్ కలర్ కోడ్లో అంటే ఒక రెసిస్టర్ మీద ఉన్నటువంటి ఒక కలర్ బ్యాండ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఒక నెంబర్. ఇక్కడ 1 దగ్గర ఒక కలర్ కావాలి, నెక్స్ట్ 2 దగ్గర ఒక కలర్ కావాలి, 3 దగ్గర ఏం కావాలి మనకి, 1 దగ్గర ఏమో బ్రౌన్, రెడ్, ఏంటి ఆరెంజ్, ఇక్కడ ఎల్లో కలర్ బ్యాండ్, ఇక్కడ గ్రీన్ కలర్ బ్యాండ్, బ్లూ కలర్ బ్యాండ్, ఇక్కడ వైలెట్ కలర్ బ్యాండ్స్. అంటే ఇక్కడ మొత్తం ఎన్ని కలర్ బ్యాండ్స్ కావాలి, ఇక్కడ 7 కలర్ బ్యాండ్స్ కావాలి. ఓకే, 7 కలర్ బ్యాండ్స్ కావాలి. కానీ నేను తయారు చేసినటువంటి రెసిస్టర్ సైజ్ చూసుకుంటే ఈ 7 కలర్స్ దేని మీద ప్రింట్ చేయాలి, రెసిస్టర్ మీద ప్రింట్ చేయాలి. ఓకే, రెసిస్టర్ మీద ప్రింట్ చేయాలి. కానీ నేను తయారు చేసినటువంటి రెసిస్టర్ మీద ఈ 7 కలర్స్ని ప్రింట్ చేయడానికి స్పేస్ ఉండదు, స్పేస్ చాలదు. ఓకే, స్పేస్ చాలదు అంటే ఏంటి, ఈ 7 బ్యాండ్స్ దాని మీద ప్లేస్ చేయడానికి ఛాన్స్ లేదు. ఓన్లీ ఎన్ని ప్లేస్ చేయగలుగుతాను, 4 బ్యాండ్స్ మాత్రమే తయారు చేసినటువంటి రెసిస్టర్ మీద ప్లేస్ చేయడానికి మాత్రమే ఛాన్స్ ఉంది. ఓకేనా, నేను తయారు చేసినటువంటి రెసిస్టర్ మీద 4 కలర్స్ మాత్రం ప్రింట్ చేయగలుగుతాను. రిమైనింగ్ 3 కలర్స్ని ప్రింట్ చేయడానికి ఛాన్స్ లేదు, అంటే దాని మీద పడతలేదు. మరి ఏం చేయాలి, ఈ 3 బ్యాండ్స్ పోయినాయి అంటే ఏంటి, ఈ 3 వాల్యూస్ పోయినట్టే కదా. ఓకే, అంటే దాని వాల్యూ ఏమవుతుంది, 1234 అవుతుంది. ఈ 3 బ్యాండ్స్ ప్రింట్ చేయలేదు అంటే ఏంటి, 1 2 3 4 దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ద రెసిస్టర్. ఓకేనా, 1234. కానీ నేను డిజైన్ చేసిన రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ ఎంత, 12,34,567. దాన్ని మీటర్ పెట్టుకొని ఓమ్ మీటర్, ఆ రెసిస్టెన్స్ని మెజర్ చేసినటువంటి మీటర్ని ఏమన్నామంటే ఓమ్ మీటర్ అన్నాము. ఆ మీటర్ని రెసిస్టర్ కనెక్ట్ చేసి మెజర్ చేస్తే ఎంత వస్తుంది, 12,34,567 వాల్యూ వస్తుంది మీటర్ పెట్టుకుని మెజర్ చేస్తే. ఓకే, ఎందుకు ఇంత వాల్యూ ఉండేలాగా రెసిస్టర్ని అంత మెటీరియల్తో తయారు చేశాను కాబట్టి. ఓకేనా, నేనేం చేయాలి, మీటర్ను ఉపయోగించుకోకుండా ఓన్లీ కలర్ కోడింగ్ మాత్రం ఉపయోగించుకుని మెజర్ చేయాలి. ఓకేనా, దాని రెసిస్టెన్స్ వాల్యూ అంతా మెజర్ చేస్తే ఎంత రావాలి,
కలర్ కోడింగ్ మాత్రమే ఉపయోగించుకుని మెజర్ చేసినా, ఓకేనా, మీటర్ పెట్టుకుని ఉపయోగించి మెజర్ చేసినా మనకు రెసిస్టెన్స్ ఎంత రావాలి, ఎంత రావాలి. ఓకేనా, మీటర్ పెట్టుకుని మెజర్ చేస్తే ఎంత వస్తుంది, 12,34,567 వచ్చింది. మరి కలర్ కోడింగ్ ఉపయోగించుకుని మెజర్ చేయాలి కదా. కలర్ కోడింగ్ ఉపయోగించుకుని మెజర్ చేయాలి అని అంటే బాడీ మీద ఈ వాల్యూస్ తగ్గట్టుగా కలర్ కోడింగ్ డిజైన్ చేయాలి. ఓకేనా, మరి డిజైన్ చేయడానికి ఎన్ని కలర్ బ్యాండ్స్ కావాలి, ఇక్కడ మొత్తము 5 కలర్ బ్యాండ్స్. ఎందుకని 1 2 3 4 5 6 7 కలర్ బ్యాండ్స్ కావాలి. ఓకేనా, కానీ నేను తయారు చేసిన రెసిస్టర్ మీద 7 కలర్ బ్యాండ్స్ పట్టవు. ఎన్ని పడతాయి, 4 మాత్రమే పడతాయి. ఓకేనా, 4 మాత్రమే పడతాయి. మరి 4 మాత్రమే పడినాయి అంటే ఏంటి, ఫస్ట్ 2 3 4 అంటే దాని వాల్యూ ఏమవుతుంది, 1234. 1234 దేన్ని ఉపయోగించుకుని వస్తుంది, కలర్ బ్యాండ్ని ఉపయోగించుకుని, కలర్ బ్యాండ్స్ ఉపయోగించుకుని మాత్రమే మెజర్ చేస్తే ఏమొస్తుంది, 1234 వస్తుంది. ఎందుకని 4 మాత్రమే పట్టినాయి కాబట్టి 4 మాత్రమే డిజైన్ చేసాం. కానీ దాన్ని మీటర్ పెట్టుకుని ఉపయోగించుకుని మెజర్ చేస్తే ఏమవుతుంది, 12,34,567 అని వస్తుంది. ఓకేనా, అంటే ఇక్కడ ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ కలర్ బ్యాండ్స్ ఏమవ్వాలి, తగ్గాలి. నెంబర్ ఆఫ్ కలర్ బ్యాండ్స్ తగ్గాలి. నెక్స్ట్ ఏం అవ్వాలి, ద వాల్యూ అనేది ఒరిజినల్ వాల్యూ షుడ్ నాట్ బి చేంజ్. ఒరిజినల్ వాల్యూ అనేది చేంజ్ అవ్వకూడదు. కలర్ బ్యాండ్ ఉపయోగించుకుని ఏం చేంజ్ అవ్వకూడదు, ఒరిజినల్ వాల్యూ చేంజ్ అవ్వకూడదు. ఒరిజినల్ వాల్యూ చేంజ్ అవ్వకుండా ఏం తగ్గించాలి, నెంబర్ ఆఫ్ కలర్ బ్యాండ్స్ అనేవి తగ్గించాలి. ఓకేనా, ఒరిజినల్ వాల్యూ చేంజ్ అవ్వకూడదు, అట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ కలర్ బ్యాండ్స్ అనేవి తగ్గాలి. నెంబర్ ఆఫ్ కలర్ బ్యాండ్స్ని తగ్గించడం వలన షుడ్ నాట్ బి చేంజ్ ఇన్ ఒరిజినల్ వాల్యూ. ఓకేనా, ఒరిజినల్ వాల్యూ చేంజ్ అవ్వకుండా మనం కలర్ బ్యాండ్స్ని డిజైన్ చేయాలి. ఓకేనా, కలర్ బ్యాండ్స్ని డిజైన్ చేయాలి. మరి ఇక్కడ మన ఫైనల్ వాల్యూ ఇక్కడ మనకి ఎన్ని కలర్స్ పడతాయి, ఇక్కడ ఓన్లీ 4 కలర్స్ మాత్రమే పడతాయి. అవునా, కానీ మనం డిజైన్ చేయాల్సిన ఎన్ని కలర్స్, 1 2 3 4 5 6 7 కలర్స్ డిజైన్ చేయాలి. కానీ మన దగ్గర ఎన్ని కలర్స్ పడతాయి, 1 2 3 4 కలర్స్ మాత్రమే పడడం జరిగింది. మరి 4 కలర్స్ మాత్రమే పడుతున్నాయి అని అంటే ఎన్ని కలర్స్ పోతున్నాయి, ఇక్కడ 3 కలర్స్ పోతున్నాయి. 3 కలర్స్ పోతున్నాయి కాబట్టి నేను ఏం చేశాను, ఓకేనా, ఎన్ని కలర్స్ పోతున్నాయి, 3 కలర్స్ పోతున్నాయి. మనము మెజర్ చేసుకుని మీటర్ పెట్టుకుని మెజర్ చేస్తే వాల్యూ ఎంత వస్తుందమ్మా, 12,34,567 ఓమ్స్ వస్తుంది. ఓకేనా, అదే కలర్ బ్యాండ్స్ ఉపయోగించుకుని ఎంత వస్తుంది, ఎందుకని కలర్ బ్యాండ్స్ ఉపయోగించుకుని ఎంత వస్తుంది అంటే 1,234 వాల్యూ వస్తుంది. 1,334 వాల్యూ వస్తుంది. కానీ ఇక్కడ కలర్ బ్యాండ్స్ ఉపయోగించుకుంటే 1,234 వస్తుంది. అదే మెజర్ చేసుకుంటే 12,34,567 వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, చాలా డిఫరెన్స్, హై అమౌంట్ ఆఫ్ వాల్యూ డిఫరెన్స్ వస్తుంది. కలర్ కోడ్ని అండ్ మెజర్మెంట్ చేయాలి. ఇక్కడ ఏం చేయాలి, కలర్ కోడింగ్ వాల్యూలో ఓకేనా, అక్కడ ఉన్నటువంటి 7 బ్యాండ్స్ని 4 బ్యాండ్స్గా తగ్గించాలి. అండ్ దీని వాల్యూని మార్చకూడదు అంటే ఏం చేయాలి, దీని వాల్యూ మార్చకూడదు, కలర్ కోడ్ నెంబర్ ఆఫ్ కలర్ బ్యాండ్స్ తగ్గించాలి. 5 6 7 ఇక్కడ మనకి ఎన్ని బ్యాండ్స్ పడతాయి, ఓన్లీ 4 బ్యాండ్స్ మాత్రమే పడతాయి. ఎన్ని బ్యాండ్స్ అయితే పడతాయో అన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకుని, ఓకేనా, అన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ ప్లేస్ చేసుకుని ఎన్ని డిజిట్స్ పడతాయి, ఇక్కడ ఓన్లీ 4 డిజిట్స్ మాత్రమే పడడానికి ఛాన్స్ ఉంది. ఎన్ని డిజిట్స్ అయితే పడతాయో అన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ ప్లేస్ చేసుకుని ఇంటూ 10 పవర్, ఓకేనా, 10 పవర్ ఎన్ని డిజిట్స్ని అయితే మనము ఎన్ని కలర్ బ్యాండ్స్ని అయితే ఆపేసామో ప్రింట్ చేయకోకుండా, ఎన్ని కలర్ బ్యాండ్స్ అయితే మిగిలిపోయినాయో అన్ని కలర్ బ్యాండ్స్ ఎంత వాల్యూ ఎంత 1 2 3 ఎన్నిటిని ప్రింట్ చేయట్లేదు, ఎన్నిటిని ఆపేసాము, 3 బ్యాండ్స్ని ఆపేసి ఇంటూ 10 పవర్ 3, ఓకేనా, ఇంటూ 10 పవర్ 3. ఓకేనా, ఎన్ని డిజిట్స్ అయితే ఎన్ని కలర్ బ్యాండ్స్ అయితే మనకి కలర్ రెసిస్టర్ మీద పడతాయో దాని తర్వాత పాయింట్ ప్లేస్ చేసుకొని, ఓకే, ఎన్ని డిజిట్స్ని అయితే పాయింట్ తర్వాత ఎన్ని కలర్ బ్యాండ్స్ని అయితే వదిలేసాము ప్రింట్ చేయకుండా దాని వాల్యూ ఎంత 3. ఓకే, దాని వాల్యూ ఎంత 3 10 పవర్ 3. దీన్ని మల్టిపుల్ చేసి చూడండి. మల్టిపుల్ చేస్తే ఏమొస్తుంది 1 2 3 4.567 ఇంటూ 10 పవర్ 3 అంటే ఏంటి 1000 అని. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 3 జీరోస్. అంటే ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ ఎన్ని డిజిట్స్కి షిఫ్ట్ అవుతుంది, 3 డిజిట్స్కి. అప్పుడు ఎంత వస్తుంది 1 2 3 4 5
67.00. ఈ పాయింట్ తర్వాత జీరోస్కి ఎటువంటి వాల్యూ ఉండదు. అంటే ఫైనల్గా మల్టిప్లయర్ అంటే 10 పవర్ సంథింగ్ ఉపయోగించిన తర్వాత వచ్చినటువంటి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ వాల్యూ. అంటే ఏంటి ఇక్కడ నెంబర్ ఆఫ్ కలర్ బ్యాండ్స్ని తగ్గించడానికి ఉపయోగించేది ఏంట్రా అంటే మల్టిప్లయర్. రెసిస్టర్ మీద అంటే ఏంటి, రెసిస్టర్ మీద ఓకేనా ఉన్నటువంటి స్మాల్ ప్లేస్లో స్మాల్ నెంబర్ ఆఫ్ బ్యాండ్స్ని ఉపయోగించుకొని హై అమౌంట్ ఆఫ్ వాల్యూని డిజైన్ చేసుకోవడానికి ఉపయోగించేది ఏంటంటే మల్టిప్లయర్ అనే కాన్సెప్ట్. ఓకేనా, దిస్ ద మల్టిప్లయర్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఏముందంటే నెక్స్ట్ చూద్దాం. ఓకేనా, సింపుల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సింపుల్ 2 ఎగ్జాంపుల్స్. ఎన్ని రకాలు ఉంటాయంటే ఇక్కడ కలర్ ఇస్తాడు, ఫస్ట్ కలర్ ఇస్తాడు, కలర్ మ్యాచ్ ఇస్తాడు. దాని నుంచి దేని ఫైండ్ అవుట్ చేయమంటాడు, వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకేనా, వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటాడు. నెక్స్ట్ ఏం ఇస్తాడు, వాల్యూ ఇస్తాడు. నెక్స్ట్ వాల్యూ ఇచ్చి రెసిస్టెన్స్ వాల్యూ ఇచ్చి కలర్ కోడ్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడు. ఓకేనా, నేను ఏం తీసుకున్నానంటే ఎగ్జాంపుల్ వచ్చేసి ఏం తీసుకున్నానంటే 656 ±10% తీసుకున్నాను. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేశానంటే ఒక రెసిస్టర్ వాల్యూ తీసుకున్నాను. ఆ వాల్యూ తీసుకుని ఏం చేశానంటే వచ్చినటువంటి వాల్యూని కలర్ కోడింగ్లోకి మార్చుకున్నాను. ఈ వాల్యూ ప్రకారం ఏం చేయాలి, నేను ఒక రెసిస్టర్ మీద కలర్ బ్యాండ్స్ని డిజైన్ చేయాలి. ఓకేనా, ఒక రెసిస్టర్ మీద కలర్ బ్యాండ్స్ని డిజైన్ చేయాలి. నేను తయారు చేసినటువంటి రెసిస్టర్ యొక్క వాల్యూ ఎంత అంటే 656 ±10% టాలరెన్స్. దిస్ ద నేను తయారు చేసినటువంటి రెసిస్టర్ యొక్క వాల్యూ. ఈ వాల్యూ ప్రకారం నేనేం చేయాలి, నేను నీకు ఇచ్చాను ఒక ప్లెయిన్ రెసిస్టర్ ఇచ్చాను. రెసిస్టర్ మీద ఎటువంటి కలర్ కోడింగ్ డిజైన్ చేయలేదు. డిజైన్ చేయకుండా నేను ఏం ఇచ్చానంటే నేను తయారు చేసినటువంటి ప్లెయిన్ రెసిస్టర్ని నీకు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఏం చేశాను, నేను ఏ రెసిస్టర్ని అయితే తయారు చేశానో ఆ రెసిస్టర్ యొక్క వాల్యూ ఇచ్చి నేను కలర్ కోడింగ్ దగ్గర డిజైన్ చేయమన్నాను. అప్పుడు ఏం చేస్తాము చూడండి, అది ఎలా డిజైన్ చేయాలంటే, అది ఎలా కలర్ కోడ్స్ మెజర్ చేయాలంటే ఈ రెసిస్టర్ వాల్యూ నుంచి ఫస్ట్ దాన్ని ఏమనుకున్నాము అంటే ఏమనుకున్నామండి, 656 ఏముంది ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దాన్ని డిజిట్ అనుకున్నాము. డిజిట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే కనుక ఈ ఎగ్జాంపుల్ కన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2000 తీసుకున్నాం. ఓకేనా, దీని ఎగ్జాంపుల్ కన్నా ఏం తీసుకున్నాము 20,000 తీసుకున్నాం. ఓకేనా, 20,000 ±10%. దిస్ ద వన్ వాల్యూ. 20,000 ±10% తీసుకున్నాం. దిస్ ద ఒక వాల్యూ. ఈ వాల్యూ నుంచి కలర్ కోడింగ్ ఎలా కన్వర్ట్ చేస్తాము అంటే ఫస్ట్ ఏంటిది, ఫస్ట్ వన్ ఇట్ ఈస్ యాక్ట్ యాజ్ ఏ ఆల్వేస్ ఫస్ట్ వన్ ఇట్ యాక్ట్ యాజ్ ఏ డిజిట్. ఓకేనా, డిజిట్ అంటే కలర్ అని వస్తుంది. డిజిట్ కదా ఫస్ట్ బ్యాండ్ ఏంటిది బాబు, డిజిట్. ఓకేనా, ఈ డిజిట్ కలర్ కోడింగ్ అంతా 2 అంటే రెడ్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటిది, నెక్స్ట్ వన్ మనం 4 బ్యాండ్ రెసిస్టర్ కానీ 5 బ్యాండ్ రెసిస్టర్ కానీ తీసుకుంటే ఫస్ట్ వన్ యాక్ట్ యాజ్ ఏ డిజిట్ అండ్ సెకండ్ వన్ యాక్ట్ యాజ్ ఏ డిజిట్. ఇది కూడా ఏంటిది, డిజిట్. దీని కలర్ వాల్యూ అంతా 0, కలర్ వాల్యూ అంతా బ్లాక్. 0 అంతా బ్లాక్. తర్వాత ఏమున్నాయి, తర్వాత ఉన్నటువంటిది ఏంట్రానంటే తర్వాత ఉన్నది మల్టీప్లయర్. ఈజ్ కాల్డ్ యాజ్ మల్టీప్లయర్. ఎన్ని ప్లేస్లో ఉన్న మల్టీప్లయర్ అంటే ఏంటి, 1 2 3 అంటే ఎంత 1000. దట్ ఈస్ 10 × 10,000 అని రాసుకోవచ్చు, ఇంటూ 10 పవర్ 3గా రాసుకోవచ్చు. మరి ఫోర్త్ బ్యాండ్ ఏముంది, ఫోర్త్ బ్యాండ్ దీస్ కాల్డ్ యాజ్ టాలరెన్స్. ఎంత ఉంది, ఇక్కడ ఏం కలరు, టాలరెన్స్ ఉంటే 10%. దేనికి ఉంటుంది, సిల్వర్. కలర్ వచ్చేసి సిల్వర్. ఈ ఫస్ట్ డిజిట్ వచ్చేసి 2 కాబట్టి రెడ్, సెకండ్ డిజిట్ వచ్చేసి 0 కాబట్టి బ్లాక్, థర్డ్ 3 రిమైనింగ్ 3 డిజిట్స్ ఉన్నాయి కదా, 3 డిజిట్స్ అంటే ఏంటి 10 zeros. దాని 10 zeros ఉన్నాయి, 3 zeros. 3 zeros అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు, 10 పవర్ 3గా రాసుకోవచ్చు. కాబట్టి ఈ 3 ఇంకా 10 పవర్ 3. 3 అంటే ఏంటిది, కలర్ ఏంటి బాబు, కలర్ వాల్యూ 3 అంటే ఆరెంజ్. 3 అంటే ఏంటి, ఆరెంజ్. ఇక్కడ కలర్ ఏమొస్తుంది, రెడ్, బ్లాక్, ఆరెంజ్, సిల్వర్. దిస్ ద కలర్ బ్యాండ్ డిజైన్ విల్ బి డిజైన్ ఆన్ ది రెసిస్టర్. దిస్ ఇస్ ద నెంబర్ టు కలర్ కన్వర్షన్. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏం చూద్దామంటే నెక్స్ట్ వచ్చేసి ఏం చూద్దాం, కలర్ టు నెంబర్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి కలర్ టు నెంబర్. నెక్స్ట్ ఏం చేశాను, ఫస్ట్ బ్లూ వచ్చేసి, నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్, తర్వాత వచ్చేసి బ్రౌన్,
బ్రౌన్, పింక్. ఓకేనా, బ్రౌన్, పింక్. ఈ 4 బ్యాండ్స్ని ఏం చేశానంటే ఒక రెసిస్టర్ మీద ప్లేస్ చేశాను. ఓకేనా, ఒక రెసిస్టర్ మీద ప్లేస్ చేశాను. నీకు ఇచ్చినటువంటి రెసిస్టర్ మీద ఉన్నటువంటి కలర్ బ్యాండ్స్ ఏమున్నాయి? బ్లూ, ఆరెంజ్, బ్రౌన్, పింక్ ఉంది. నీకు ఒక రెసిస్టర్ ఇచ్చారు. ఆ రెసిస్టర్ మీద ఉన్నటువంటి కలర్ బ్యాండ్స్ ఉపయోగించుకుని రెసిస్టర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నా. అప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఫస్ట్ కలర్ యాక్ట్ యాజ్ ఏ డిజిట్. ఫస్ట్ కలర్ యాక్ట్ యాజ్ ఏ డిజిట్. ఎంత? బ్లూ అంటే ఎంత? 6. ఓకేనా, బ్లూ అంటే ఎంత? 6. నెక్స్ట్ కలర్ యాక్ట్ యాజ్ ఏ డిజిట్. ఓకేనా, ఈ డిజిట్. ఆరెంజ్ వాల్యూ ఎంత? 3. ఆరెంజ్ వాల్యూ ఎంత? 3. నెక్స్ట్ వాల్యూ యాక్ట్ యాజ్ ఏ మల్టీప్లయర్. అంటే బ్రౌన్ వాల్యూ ఎంత? 1 కాబట్టి ఏమవుతుంది? బ్రౌన్ వాల్యూ ఎంత? బ్రౌన్ వాల్యూ 1. తర్వాత నెక్స్ట్ దిస్ కాల్డ్ యాజ్ టాలరెన్స్. కాబట్టి ఎంత? ప్లస్ ఆర్ మైనస్ పింక్ కాబట్టి 20%. పింక్ వాల్యూ కాబట్టి 20%. దీని నుంచి నెంబర్ ఎలా వస్తాయి? ఓకే, నెంబర్స్ ఎలా వస్తాయంటే చూడండి, 6 డిజిట్ కాబట్టి డిజిట్ అంతే ఏం మారదు. నెక్స్ట్ ఇది 3. తర్వాత ఇదేంటిది? దీన్ని మల్టీప్లయర్ అన్నాం. మల్టీప్లయర్ అంటే ఏమవుతుంది? ఇంటూ 10 పవర్ ఈ కలర్ మల్టీప్లయర్ ప్లేస్లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ వాల్యూ ఎంత? ఇక్కడ 1. అంతేనా? ప్లస్ ఆర్ మైనస్ టాలరెన్స్ ఎంత? 20% టాలరెన్స్. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద color band on the resistors. Okay, depending upon the color band and depending upon the value, we can design the different types of the resistors and we can design the different types of color codings. Okay, color coding and meaning ఏంటంటే straight and forward to identify the something. Okay, to identify the value of the some resistors and some device and some components. Okay, thank you for watching.